ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. అనంతమైనటువంటి విశ్వంలో మానవ జీవితానికి, మానవ జన్మలకి పరిష్కారంగా అఖండ మహాసంకల్పాన్ని నిదర్శనమై 108 దివ్య దేశాలని, దివ్య క్షేత్రాలని ఆవాహన చేసుకున్నాము. ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఆవాహన చేసుకున్నాము. అష్టాదశ శక్తిపీఠాలని ఆవాహన చేసుకున్నాము. పంచభూత లింగాల్ని ఆవాహన చేసుకున్నాము. ఆవాహన చేసుకున్నటువంటి క్రమంలో 108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి తిరుమల వెంకటాచలం, 7 కొండల మీద ఉండేటువంటి పురాణ పురుష గోవింద అంటారు అనేటువంటి స్వామిని వీక్షణ చేసుకుంటూ నిదర్శనంగా అఖండ మహాసంకల్పమే ప్రమాణంగా భావించేటువంటి క్రమంలో నిత్య కళ్యాణ మూర్తి అయినటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వద్ద వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు భూలోకంలో వైకుంఠంగా భావించేటువంటి, వైకుంఠంగా చెప్పబడినటువంటి పురాణ ప్రమాణంగా స్వామివారి వద్ద అఖండ మహాసంకల్పంగా నిత్య కళ్యాణం 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి క్రమంలో సుప్రభాత సేవ నుంచి సాయంత్రం ఏకాంత సేవ వరకు జరిగేటువంటి అద్భుతమైనటువంటి సేవల్లో అధ్యయనోత్సవాలు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం, వైఖానసాముక్తంగా సన్యాసాశ్రమాన్ని జీరు స్వాములు, సన్యాసాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, 4 ఆశ్రమాలు దర్శించగలిగి వీక్షించగలిగినటువంటి ఏకైక అనంతమైనటువంటి విశ్వంలో ఏకైక 108 దివ్యక్షేత్రాల్లో వీక్షణ చేసుకుంటున్నాము. ఈ వీక్షణని ప్రమాణంగా భావిస్తూ తిరుదండి 3 దండములతోటి సన్యాసాశ్రమంలో వాళ్ళు స్వీకరించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి సన్యాసాశ్రమాన్ని, ఆ ప్రతీకని వీక్షించవచ్చు. రామానుజాచార్యుల పరంపరగా పాంచరాత్ర ఆగమోక్తంగా వైష్ణవ స్వాములు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తూ శేషవాహనంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కొలువై ప్రతినిత్యం అధ్యయనం జరుగుతూ ఉంటుంది. ఈ అధ్యయనాన్ని అఖండ మహాసంకల్పంలో ఎవరు గుర్తించేటువంటి అవకాశం లేదు. అందుకని ఈ అనంత కేశవ ఛానల్లో అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా శ్వేతవరాహ కల్పే అనేటువంటి అనంతమైనటువంటి కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరిగేటువంటి క్రమంలో ఈ స్వామివారిని అధ్యయనోత్సవాల్ని ఒకసారి వీక్షించుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి అద్భుతమైనటువంటి వీక్షణగా వెంకటేశ్వర స్వామి శంకు చక్రధారి అభయ వరదుడై అద్భుతమైనటువంటి వీక్షణగా స్వామివారికి ప్రతినిత్యం ప్రతి దేహానికి, గృహానికి ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి గలదు. అఖండ మహాసంకల్పంలో ఈ 3 సత్యాలు అనంతమైనటువంటి కాలం ఉన్నది అనే నిర్ధారణ నిమిత్తమై అధ్యయనం చేయవలను. ఎవరైనా అధ్యయనోత్సవాలు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం, ఈ ప్రసారాన్ని నిదర్శనంగా విశ్వవ్యాప్త వీక్షకులు దర్శించి గ్రహించగలిగితే, 4 సత్యాల్ని గ్రహించగలిగితే విశ్వ కళ్యాణంలో విశ్వశ్రేయస్సుగా, విశ్వజీవనాన్ని నిత్య జీవనంగా భూమాత పరమాత్మ సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు ప్రతినిత్యం విశ్వజీవనాన్ని పరమకర్తవ్యంగా నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసేటువంటి యజ్ఞాన్ని అమలు చేసేటువంటి వైఖానస ఆగమోక్తంగా సాక్షాత్తు నైమిసారణ్యంలో ఉద్భవించినటువంటి విష్ణు అంశగా వికనో మునీంద్రుల వారిచే భృగు, అత్రి, మరీచి, కశ్యపాదులచే
పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి తత్వాన్ని పంచమహాయజ్ఞాలకి అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అన్వయం చేసుకుంటూ విశ్వవ్యాప్తం వైకుంఠ ఏకాదశి నుంచి సకల దేవతలు దర్శించిన ఉత్తర ద్వారంలో దర్శించిన అనంతరం విశ్వవ్యాప్తం చేసుకునేటువంటి పంచమహాయజ్ఞాలను విశ్వవ్యాప్తం చేసుకునేటువంటి క్రమంలో ఆ స్వామి అనుగ్రహాన్ని 108 దివ్య దేశాల్లో బ్రహ్మాండ నాయకుని ఆవాహన చేసుకుంటూ ఆ అద్భుతమైనటువంటి మంగళహారతిని శేషవాహనం అద్భుతమైనటువంటి ఈ భూమిని మోస్తూ ఆదిశేషుడు కర్పూర నీరాజనం ఆనంద నీరాజనాన్ని వీక్షణ చేసుకుంటూ దీన్ని నిదర్శనంగా భావిస్తూ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి జీర స్వాములని దర్శించుకుంటూ వారి అనుగ్రహాన్ని కోరుతూ వైఖాన సాగమోక్త విద్వత్ వరేణ్యులు వారికి కూడా నమస్కారం చెప్పుకుంటూ అమ్మవారికి మాలాధారణ చేస్తున్నారు. వీక్షకులు వీక్షిస్తూ స్వామివారికి తర్వాత ఉత్సవం జరుగుతుంది. ఆలయోత్సవం అధ్యయనం అయిన తర్వాత ఆలయోత్సవం జరుగుతుంది. అద్భుతమైనటువంటి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు నిత్య కళ్యాణంగా విశ్వ కళ్యాణ నిమిత్తమై ప్రతి ఒక్క మానవ దేహానికి చతుర్విధ పురుషార్థాలని అఖండ మహాసంకల్పంలో ఆ 108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి తిరుమలలో నిశ్చయం చేసుకుంటూ ఉంటారు. ఈ సంకల్పాన్ని వీక్షకులు ఎవరైనా సంకల్పాన్ని భావన చేసుకుని చతుర్విధ పురుషార్థాలని స్పష్టత చేసుకుని దేహంలో గృహంలో వ్యవస్థలో పరమ కర్తవ్యంగా నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని దేహంలోకి అన్వయం చేసుకుంటూ ధారణ చేసుకుంటూ దీన్ని శ్రవణం స్మరణం కీర్తనం వందనం అర్చనం పాదసేవనం సఖ్యం దాస్యం ఆత్మనివేదనం ఒక్క శ్రవణ భక్తి ద్వారానే పరీక్షిత్ మహారాజుకి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల ఈ నవవిధ భక్తి యోగాల్లో ఏ ఒక్క భక్తి యోగాన్నైనా అన్వయం చేసుకొని పరమ కర్తవ్యాన్ని అఖండ మహాసంకల్పాన్ని సంకల్పం చేసుకొని నిత్య వీక్షణలో పరమ కర్తవ్యాల్ని దేహంలో గృహంలో వ్యవస్థలో బాలురుని 12 సంవత్సరం నుండి బాలురు గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు, వానప్రస్థులు సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళు, బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం 4 దశల వారికి ఉత్తమమైనటువంటి జీవనాన్ని జీవించేందుకు ప్రహ్లాదుని పురాణ పురుష గోవింద అంటారు. ప్రహ్లాదుని ప్రమాణంగా చూపించారు. సీతారాములు మార్గదర్శనం చేశారు. ద్వాపరయుగంలో ధర్మరాజాదులు అమలు చేశారు. జ్ఞానరూపంగా భగవద్గీతని 18 అధ్యాయంలో 700 శ్లోకములు పరమకర్తవ్యం దైవమాన్నికం అని చెప్పి సకల జీవులకి ప్రసాదించారు. భీష్మ పితామహుడు ద్వారా విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అనేటువంటి తత్వాన్ని ప్రదర్శన చేస్తూ స్వామివార్లు వీక్షకులు గుర్తించుకుంటూ ఈ అఖండ మహాసంకల్పం రాబోయేటువంటి వీక్షణలో అనేక వీక్షణలుగా అఖండ మహాసంకల్పాన్ని 4 అనంతమైనటువంటి కాలం దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర చతుర్విధ పురుషార్థ నిశ్చయము, వీటిని ఈ 4టిని తర్క విచారణ ద్వారా అన్వయం చేసుకోగలిగితే అహింసో పరమో ధర్మ, అహింస అనేటువంటి ప్రమాణాన్ని చేసుకుంటూ నిత్యం అధ్యయనం స్వయంగా ఏ దేహానికి సంబంధించినటువంటి కర్తవ్యాలని అధ్యయనం చేసుకుంటూ ఆచరణ చేసుకోగలిగితే అహింస అధ్యయనం అభ్యాసం చేసుకోవటమే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం తత్సత్. శుభం భూయాత్. ఓం తత్సత్.